వన్ ఎలక్షన్ కిల్స్ రిలిజియన్ పార్టీస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి తులసి చందు ఒక వీడియో పెట్టారండి. మరి ఆ వీడియో చూసాక నాకు స్పందించాలని ఉంది. ఆవిడ చెప్పిన పాయింట్లే, కాకపోతే ఆవిడ పర్స్పెక్టివ్ ఎప్పుడూ కూడా దేశాన్ని కలిపి ఉంచే విధంగా ఉండదు అని నా అభిప్రాయం. సో దేశాన్ని కలిపి ఉంచే విధంగా ఉండాలి అనేది నా అభిప్రాయం. పార్టీ ఏదైనా సరే, సిద్ధాంతం ఏదైనా సరే, అది దేశ సమైక్యతకు ఉపయోగపడాలి. సంతుష్టీకరణ రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రజలందరినీ కలిపి చూడాలి. కులాల పేరిట విడదీసేదాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఇదే తులసి చందు చాలా సందర్భాల్లో చేసినటువంటి వీడియోల్లో కులాలకు వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అగైన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చినటువంటి కుల ప్రాతిపదికన జనాభా లెక్కల్ని స్వాగతించారు. దీన్నే హిపోక్రసీ అంటారు. అగైన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లుని వ్యతిరేకిస్తూ ఒక సుదీర్ఘమైన వీడియో చేశారు. 30 నిమిషాలు దాదాపుగా నిడివి. ఇది ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే బ్రెయిన్ వాష్. ఎవరిని? నమ్మేటటువంటి గొర్రె జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారని అనుకుంటాను. దేశాన్ని కలిపే ఏ సూత్రాన్నైనా వ్యతిరేకించడం వీరి ఎజెండాలో ప్రధానమైనటువంటి భాగంగా అనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్, వారి సిద్ధాంతం, వారి కర్మ వారిది. దాన్ని అవసరమైనప్పుడు ఎండగట్టడం, లేదా వ్యతిరేకించడం, లేదా విభేదించడం మన యొక్క డ్యూటీ. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయానికి వస్తే, ఈ బిల్లు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ ఓటింగ్ సరళి ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్లో తెలుసుకునే ఉంటారు. అయితే దీని వలన ప్రధానంగా ఆవిడ పెట్టిన టైటిల్ ఏంటి? వన్ ఎలక్షన్ కిల్స్ రిలిజియన్ పార్టీస్. అంటే ప్రాంతీయ పార్టీల ఉనికికి పొంచి ఉన్న ప్రమాదం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అని. మరి పొద్దున్న లేచిన కాడి నుంచి ఎంతసేపు పాశ్చాత్య దేశాలని, పక్క దేశాలని వెనకేసుకొచ్చేటటువంటి వీళ్ళంతా కూడా మరి యుఎస్ని చూడట్లేదా? అమెరికాలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానమే కదా ఉన్నది. మరి అంత అభివృద్ధి చెందినటువంటి దేశంగా చెప్పుకునే అక్కడ అది ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి చెందుతున్న భారత్లో ఎందుకు ఉండకూడదు? మెయిన్లీ ఒక దేశంలో ఉన్నటువంటి జనాభాని కలిపేటటువంటి విషయం ఇది. ఇది ప్రాథమికంగా. 2, ఖర్చు తగ్గుతుంది. ఇంకా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. కోర్స్ దీన్ని హ్యాండిల్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం అనేది లాంగ్ రన్లో కూడుకున్నటువంటి వ్యవహారం. దీనికి కొన్ని సవాళ్ళు ఉన్నాయి. కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకురాగానే అమ్మో దీనివల్ల ప్రపంచానికి నష్టం, అమ్మో దీనివల్ల వాళ్ళకి నష్టం, వీళ్ళకి నష్టం అని చెప్పేసి మీడియాలో ఉండి కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే మాత్రం బాధగా ఉంటుంది. బీజేపీ ఏది ముట్టుకుంటే అది భారతదేశానికి వ్యతిరేకమైనది అన్నట్లుగా ప్రచారం చేయడంలో, లేదా భారతదేశంలో ఉన్న మైనారిటీలకు వ్యతిరేకమైనట్లుగా ప్రచారం చేయడంలో వీళ్ళు ముందుంటారు. వీళ్ళందరికీ కూడా ఒకటే సవాళ్ళు. భారతదేశంలో ఒకే చట్టం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం ఉంది. మైనారిటీ సంతుష్టీకరణ ఆ రేంజ్లో ఉంది. మరి దీన్ని ప్రవేశపెట్టినటువంటి పాపాత్ములు వాళ్ళ లిస్టు మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటిదే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా, అది కూడా అవసరం ఉంది ఇక్కడ. దాని గురించి సపోర్ట్ చేస్తూ వీళ్ళు వీడియో చేయరు. ఏం చేస్తారు ఒకవేళ చేసినా? ఫ్రెండ్స్, యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా బీజేపీ మైనారిటీలను అణచివేయడానికి ప్రయత్నిస్తోంది. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఈ దేశానికి ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక మనం ఇక్కడ బతకలేం. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేస్తుంది. ముస్లింలందరూ కూడా పారిపోవాల్సిందే, క్రిస్టియన్లందరూ కూడా ముసుగేసుకొని కూర్చోవాల్సిందే, హిందువులే రాజ్యం ఏలబోతున్నారు ఇలా చెప్తారు. కావాలంటే ఇలా కాకుండా వేరేలాగా చేయమనండి. సరే ఇదంతా కాదు, వక్ఫ్ బోర్డు గురించి చేయమనండి. అబ్బా, ఎన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే అంత పెద్ద అధికారం ఒక మతానికి సంబంధించి కట్టుబెడతారు చెప్పండి? వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి హక్కుల గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. అది ఎలా పాజిబుల్ అయింది? అసలు ఆశ్చర్యం కలుగుతుంది. వీటన్నింటి గురించి వీళ్ళు మాట్లాడరు. సరే, ఇప్పుడు తులసి చందు గారు చేసినటువంటి వీడియోలో ఏం చెప్తున్నారంటే, టీడీపీ సపోర్ట్ చేసింది మొన్న బిల్కి ఓటింగ్లో, వైసీపీ కూడా సపోర్ట్ చేసింది. సరే, టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి సపోర్ట్ చేసింది, వైసీపీకి ఏం రోగం వచ్చింది అనేలాగా మాట్లాడటం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఎలా ఒకలాగా ప్రభావితం చేసేలాగా వ్యాఖ్యలు చేయటం. వాళ్ళు చేసే వ్యాఖ్యలు అసలు పట్టించుకోలేండి, బట్ ఆ భ్రమలో ఉంటారు వాళ్ళు. మనం ఏది చెబితే అదే రాజ్యాంగం అన్నట్లు. అలాగే సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన కొటేషన్స్ కూడా పెట్టారు. అంటే అప్పుడెప్పుడో టీడీపీ ఆవిర్భావ కాలంలో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు మారి ఈరోజు రూపాంతరం చెందకూడదు. కమ్యూనిస్టులు మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి వారికి నచ్చిన చోట్ల పోటీ చేయొచ్చు, నచ్చిన చోట్ల అపోజిషన్గా ఉండొచ్చు. ద్వంద్వ వైఖరి కాదా, హిపోక్రసీ కాదా ఇది? మరి దాన్ని ఎండగట్టరే? పార్టీలు కాలానుగుణంగా వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకుంటారబ్బా.
అల్టిమేట్గా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారా లేదా చూసుకోవాలి, మత రాజకీయాలు చేయకుండా ఉంటున్నారా లేదా చూసుకోవాలి. అంటే మరి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది కదా, మరి బీజేపీని నిందించే ముందు బీజేపీ కంటే గొప్పగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఏం చేసిందో ఒక పేపర్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అలాగే కేవలం మత ప్రాతిపదికన వెలిసినటువంటి పార్టీలను కూడా ఎండగట్టాలి. ఇవన్నీ చేస్తారా? చేయరు కదా. సో ఏది మతవాద పార్టీ, ఏది మతపిచ్చి పార్టీ, ఇవన్నీ కూడా కాస్త విచక్షణతో ఆలోచిస్తే అర్థమవుతుంది. మతవాదం తప్పు లేదు, మత పిచ్చి ఉంటే తప్పు. ఏ మతం అయితే అణచివేతకు గురవుతుందో ఆ మతం కోసం పనిచేయడంలో తప్పు లేదు. కానీ ఆ మతపు ఓట్లు గంపాగొత్తుగా కొట్టేయడానికని చెప్పేసి విపరీతముగా వారికి రకరకాలైనటువంటి బోనస్సులు పథకాలు ఇస్తే ఈ దేశం గుల్లకాక ఏమవుద్ది చెప్పండి. సరే, ఇదంతా కూడా టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంది. జమిలీ ఎన్నికల విషయానికి వస్తే, సో వైసీపీ సపోర్ట్ చేయడాన్ని అపోజ్ చేశారు ఈవిడ, టీడీపీ సపోర్ట్ చేయడాన్ని సీనియర్ ఎన్టీఆర్ యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి చంద్రబాబు అన్నట్లుగా పోర్ట్రే చేశారు. అది ఎవరు పట్టించుకోరు అనుకోండి. అయితే ఇలా దీనివలన అంటే ఈ రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అంటే రాజ్యాంగం ఎన్నిసార్లు సవరణలు చేయబడింది? ఇప్పటిదాకా 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. అందులో 80కి పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు. రాజ్యాంగ సవరణలు చేయకుండానే ఈ వక్ఫ్కి అధికారాలు వచ్చేసినాయా? ఎమర్జెన్సీ లాంటివి విధించారా చెప్పండి? ఇవన్నీ రాజ్యాంగ సవరణల ద్వారా చేసినటువంటి దుర్మార్గాలు కాదా? సవరణలు తప్పు లేదు, కానీ అది ప్రజాక్షేమమైనప్పుడు తప్పు లేదు. వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం చేసినప్పుడు లేదా సంతుష్టీకరణ రాజకీయాల కోసం చేసినప్పుడు పరమదోషం అది. సో ఇలా ఈ కోణంలో మనం విషయాన్ని ఆవిష్కరించాలి. కానీ 106 సార్లు ఇప్పటికే రాజ్యాంగ సవరణ జరిగితే దేశాన్ని కలిపేటటువంటి ఒక థాట్, 1 నేషన్ 1 ఎలక్షన్, దీన్ని కోసం రాజ్యాంగ సవరణ చేస్తే అదేదో రాజ్యాంగం మీద దాడిలాగా పోర్ట్రే చేస్తే అంత వెర్రిబాగులు ఎవరూ లేరు. కాస్త వివేకంతో జనాలు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల ఉనికి. సరే, ఈ ప్రాంతీయ పార్టీల మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒక్కసారి టాప్ టు బాటమ్ ఎన్ని పార్టీలు ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు, అవన్నీ ప్రాంతీయ పార్టీల కుటుంబ పార్టీల మాట్లాడేసుకుందామా ఓపెన్గా దీని గురించి? ప్రాంతీయంగా నెలకొల్పబడినంత మాత్రాన ప్రాంతీయ పార్టీలు అయిపోవు. తండ్రి, కొడుకు, మనవడు ఇలా వారసత్వ పరంగా ఒకప్పుడు రాజులు, ఇప్పుడు ఆ యొక్క ఫ్లేవర్ మారిందంతే. రాజుల కాలంలో ఉన్నంత ఒరవిడే కొనసాగుతోంది ఇప్పుడు. మరి ప్రాంతీయ పార్టీలు తమ చిత్తశుద్ధిని కనబరిస్తే అవి జమిలీ ఎన్నికలు జరిగినా లేదా ఇప్పుడున్నటువంటి సరళిలో ఎన్నికలు జరిగినా తమ యొక్క ఉనికిని కోల్పోవు, ఎప్పటికీ కోల్పోవు. కానీ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితాయంట ప్రాంతీయ పార్టీలు ఉనికిని కోల్పోతాయంట. అలాగే జాతీయ పార్టీలు మాత్రమే లాభపడతాయంట. ఏంటా జాతీయ పార్టీలు? కాంగ్రెస్, బీజేపీ. మరి కాంగ్రెస్ ఒకవేళ లాభపడేదే అయితే ఈ విధానం ద్వారా ఎందుకు అపోజ్ చేసింది మరి మొన్న? సో కేంద్రం దేశాన్ని కలిపే చేసేటటువంటి ఏ ఆలోచననైనా మనం వ్యతిరేకించాలి అని ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ, ఇదిగో ఇలాంటి వీడియోలు చేసిన వాళ్ళు కానీ ఒకే లైన్లో ఉంటారు. ఇది ఒక ఎకో సిస్టమ్. మనది ఒక సౌరమండలం లాంటి ఎకో సిస్టమ్, ప్రకృతి హితకరం. వాళ్ళది ఒక సోరోస్ మండల ఎకో సిస్టమ్, ప్రకృతి విరుద్ధం అని నేను కాదు, పెద్దోళ్ళు అంటున్నారు. ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ నాకు గుర్తు రావట్లేదు. జనరల్గా వీడియో చూసి చెప్పడం అలవాటు. ఆవిడ వీడియో నేను వాడుకొని ఏదో వ్యూస్ తెచ్చుకుంటున్నానని నాకెందుకమ్మా వ్యూస్? మన భరతవర్షాన్ని ఫాలో అయ్యే 10 మంది స్వామి వివేకానందలాగానో, లేకపోతే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి అన్నామలై, తేజస్వి సూర్య ఇలాంటి వాళ్ళు, రామ్మోహన్ నాయుడు గారు ఇలాంటి వాళ్ళలా మారితే, అలాంటి వాళ్ళ ఆలోచిస్తే చాలు మాకు. మేము ఇక్కడ మొబలైజేషన్లు అక్కడ రాజకీయ నాయకులు చేసేలాగా చెయ్యం. సో వ్యూస్ కోసం కాదు, న్యూస్ అండ్ సత్యం కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అలాగే ఈసీ కంట చాలా కఠినమైపోతుందంట హ్యాండిల్ చేయడం. జమ్మూ కాశ్మీరు అలాగే ఇతర కొన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మాకు చాలా కష్టమైపోయింది అని చెప్పేసి ఈవీఎంలు, వీవీప్యాట్లు వీటిని సమీకరించడం లేదా సమన్వయించడం కష్టమైపోతుంది. మరి అలాంటప్పుడు ఎలా నిర్వహిస్తారు దేశమంతా ఒకేసారి అని చెప్పి సవాలు విసురుతూ ఉన్నారు. నాకు వెంటనే ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. అప్పట్లో చిదంబరం గారు ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అధ్యక్ష, ఒక కూరగాయలు కొనే వాళ్ళ దగ్గర యూపీఐ ఎలా ఉంటుంది? అక్కడ ఇంటర్నెట్ ఉంటుందా? అక్కడ వైఫై ఉంటుందా? ₹2.30 అయితే ఎలా పే చేస్తారు? చిల్లర ఉంటుందా? ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు యూపీఐ పేమెంట్స్లో మనం వన్ ఆఫ్ ది టాప్. సో లాంగ్ విజన్ లేని వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడేస్తారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది నిర్ణయించబడితే ఎలక్షన్ కమిషన్కి కావాల్సినంత టైం ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ సమకూర్చుకోరా? కావాల్సినంత సభ్యుల్ని నియమించుకోరా? రిక్రూట్మెంట్స్ చేసుకోరా? ఇది కూడా మనం చెప్తే కానీ వాళ్ళు తెలుసుకోలేరా అని ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు ఒక్కోసారి. కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుద్ది
ఎన్నికలు నిర్వహిస్తే ఆ మాత్రం పెట్టలేరా అని చెప్పేసి మరొక సోకాల్డ్ మేధావి నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, వారు మాట్లాడినటువంటి బయటని ప్రే చేసి చూపిస్తారనమాట. ఇప్పుడు మేధావికి ఇంకో మేధావి అన్నట్లు, ఇప్పుడు ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో నిష్ణాతుడు. చాలామంది మనలో ఉన్న వాళ్ళు ట్రాప్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి బీజేపీని పొగుడుతూ ఉంటాడు. బీజేపీ ఈజ్ ద సూపర్బ్ పార్టీ, అందులో ఉండేటటువంటి కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారు అన్నట్టుగా ఏదో అలా బిస్కెట్లు 4 వేయగానే అబ్బా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంత బాగా చెప్పారు మన గురించే అని చెప్పేసి బీజేపీ వాళ్ళందరూ కూడా ఆయన వీడియోలు చూస్తారు. అదొక టాక్టిక్స్. వాళ్ళ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడుతుంది అంటే సభలు సమావేశాలు అయినప్పుడు మాట్లాడతారే అప్పుడు బయటపడుతుంది వాళ్ళ ఎజెండా ఏంటి అని, వాళ్ళ యొక్క అసలు ఆలోచన ఏంటి అని. సిద్ధాంతాన్ని గౌరవిస్తాం కానీ గౌరవాత్మకంగా విభేదిస్తాం అంతే. ఇక్కడ వ్యక్తిగతంగా ఏమీ లేదు. సరే 10,000 కోట్ల రూపాయలు ఒకసారి ఎన్నికలకు అయ్యేటటువంటి ఖర్చు అనుకుంటే మధ్యలో అంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా 2 సంవత్సరాలకు ఒక 5 రాష్ట్రాలు, మరో 2 సంవత్సరాలకు ఇంకో 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతూ ఉంటే 24 గంటలు న్యూస్లో ఏం దరిద్రం ఉంటుంది? ఎన్నికలు, రిజల్ట్స్, చర్చలు, రచ్చలు ఇవే ఉంటాయి కదా. ప్రజా సంక్షేమము, ప్రజా పరిపాలన, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు ఎక్కడైనా డిస్కస్ అవుతుందా? లేనే లేదు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి డిబేట్లు మీడియాలో జరగట్లేదు. జరగాలి అంటే ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం పాటు ఈ రాజకీయాల గురించి మాట్లాడకూడదు. కేవలం వాళ్ళు ఎన్నుకోబడిన తర్వాత చేసే పని గురించే మాట్లాడాలా, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా లేదా అనే విషయం గురించే మాట్లాడాలా. ఆ అవకాశాన్ని కల్పించేది జమిలీ ఎన్నికలు. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక ఇంప్లిమెంట్ చేయబడితే అద్భుతమైనటువంటి లాభం ఏదన్నా ఉందంటే అది. పైగా ఖర్చు తగ్గుతుంది. ఇన్నిసార్లు ఎలక్షన్లు నిర్వహించటం, భద్రతను భద్రత అనే విషయానికి వస్తే ఎలక్షన్స్ నిర్వహించాలి అన్నన్నిసార్లు ఒక 5 సంవత్సరాల కాలంలో 4-5 పర్యాయాలు ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అని అనుకుంటే భద్రత కూడా అటు ఇటు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవైపు సరిహద్దుల్ని చూసుకోవాలి, అంతర్గతంగా ఉండే దుర్మార్గుల్ని, దుష్టశక్తుల్ని గమనించుకోవాలి, మళ్ళీ మాట్లాడితే వచ్చేటటువంటి ఎలక్షన్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి కదా. భద్రతాపరంగా కూడా మనకి కలిసి వస్తుంది ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే. తర్వాత ఇంకేం చెప్పారంటే అన్నిటికీ మించి చాలా ఆనందంగా చెప్పారు. ఏంటి అంటే ఈవిడ ప్రస్తుతానికి లోక్సభలో ఉన్నటువంటి మెజారిటీ కానీ రాజ్యసభలో ఉన్నటువంటి మెజారిటీ కానీ ఈ బిల్లును ఆమోదించడానికి సరిపోదు, ఇంప్లిమెంట్ చేయడానికి సరిపోదు, కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు, చింతించవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని ఆనందంగా చెప్పారు. అఫ్కోర్స్ ఈ బిల్లు నెగ్గకపోయినప్పటికీ కూడా జనం డిసైడ్ చేస్తారు. ఒక మంచి బిల్లు వచ్చినప్పుడు నువ్వు అపోజ్ చేశావు అనే విషయాన్ని వాళ్ళ రిమార్క్స్లో రాసుకుంటారు. అది కూడా బీజేపీ ఎత్తుగడ అయి ఉండొచ్చు, లేదా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని వాళ్ళు ఇంకో రూపంలో వెతకవచ్చు, చెప్పలేం. పైగా ఈ జమిలీ ఎన్నికలు లాంటివి ముందుకు తీసుకురావాలంటే కనీసం ఒక 10 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ వాయిదా పడితే అలా ఆ 10 సంవత్సరాలు అనేది కొనసాగుతూనే ఉంటుంది. మరి ఎప్పటికి మనం ఏకీకృతం అవ్వగలం? మన దేశం ఒకటే కదా, మనకు ఒకేసారి ఎన్నికలు జరగాలి కదా. ఈ థాట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. కేంద్రం, రాష్ట్రం, కేంద్రానికి రాష్ట్రం ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చి ముందుకు వెళ్తాయి, ఇదంతా కూడా ఒకేసారి డిబేటబుల్ అంశాలు కావాలి. కానీ నిరంతరం ఇదే పాట, ఇక మేనిఫెస్టోలు, లేకపోతే హామీలు, ఉచిత పథకాలు, రుణమాఫీలు, ఇచ్చేదేంలే. తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. లాఠీలు ఎవరి మీద విరుగుతున్నాయి? విద్యార్థుల మీద. ఇల్లు ఎవరు కూలుస్తున్నారు హైడ్రా పేరిట? మధ్యతరగతి కుటుంబీకులవి. ఏమయ్యా అక్కడ ఆ ఓవైసీ బ్రదర్స్ కట్టిన కాలేజీ ఉన్నది, అది కూల్చాలి కదా, అది చెరువులో కట్టారు అని చెప్తూ ఉంటే జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని అరుస్తూ ఉన్నారు. ఎవరికి కాదు జై భీమ్? అందరికీ జై భీమే. అంబేద్కర్ ఎవరికి సొంతం కారు? దాని కేంద్రంగా జరుగుతున్నటువంటి రచ్చ కూడా చూస్తున్నాం. సరే, అది వేరే సందర్భంలో మాట్లాడదాం. ఓవరాల్గా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇంకో పాయింట్ కూడా రైజ్ చేశారు. ఏంటంటే మధ్యలో ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే రాష్ట్రపతి పాలన వచ్చి ఇంకా ప్రమాదం అయిపోతుంది, కేంద్రం అధీనంలోకి ఆయా ప్రాంతాలు వెళ్ళిపోతాయంటే దానికి కేంద్రం చాలా క్లియర్గా చెప్పింది. అలాంటి చోట్ల మళ్ళీ రీఎలక్షన్స్ జరుగుతాయి. కాకపోతే ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో 5 సంవత్సరాలకు సంబంధించి ఆ టైం పీరియడ్ వరకే రీఎలక్షన్స్ జరిగినా కూడా ఆ 2 ఏళ్ళలో, ఆ 3 ఏళ్ళలో, ఆ 4 ఏళ్ళలో వాళ్ళు పాలన కొనసాగిస్తారు తప్ప అక్కడి నుంచి 5 సంవత్సరాలు పాలన కొనసాగించడం జరగదు. బాగానే ఉందిగా సవరణ, బాగానే ఉందిగా ఆలోచన. సో నా ఒపీనియన్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, లేకపోతే ఎన్ఆర్సీ కానీ, ఇంకా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్ బిల్ కానీ, ఇవన్నీ కూడా దేశ క్షేమం కోసమే. ఇవన్నీ భారతీయుల్ని కలిపేటటువంటివి. లేదు అనుకోండి, ముస్లింలకు హిందువుల మీద కోపము, హిందువులకు ముస్లింల మీద కోపము, క్రిస్టియన్లకు వీరిద్దరి మీద కోపము,
వీరిద్దరికి క్రిస్టియన్ల మీద కోపం, ఇలా మతాల పరంగా మనం కొట్టుకు చస్తూనే ఉంటాము. అలాంటి అవకాశం రాజకీయ నాయకులకు ఇవ్వకూడదు, లేదా మతోన్మాదులకు ఇవ్వకూడదు. అంటే ఇలాంటి నిర్ణయాలు అనేవి ఇంప్లిమెంట్ కాబడాలి అనేది నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారంలో ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించండి, సవరించండి. తప్పకుండా కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.